ఇదివరకు ముక్కు సూటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇదివరకు ముక్కు సూటిగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు అబద్ధాలు అలా నేర్చుకోవాలి. అందుకు చంద్రబాబు నాయుడు నేర్చుకుని ఎస్ గురువుని మించిన శిష్యుడిగా ఈ రోజున గురువులు దినోత్సవం కాబట్టి ఓకే ఓకే గురువులు ఒక దినోత్సవం నిమిషం కాబట్టి గురువులు లక్ష్మణ్ మించిన శిష్యుడిగా లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ్ ఏంటి నందిగామ సురేష్ కి స్టార్ట్ అయిందా ఇంకా? నందిగామ సురేష్ నందిగామ అరెస్టు, లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు, వాళ్ళు ఏం అరెస్ట్ ఎవరో అన్నారు, ముందస్తు బెయిల్ ట్రై చేశారు, బెయిల్ రాలేదు, అజ్ఞాతంలోకి జోగి రమేష్, కొడాలి నాని అంటున్నారు. రోజా గారు మొన్న ఏదో తిరుపతిలో కనిపించారు, వేరే ప్రాంతంలో కనిపించారు. కానీ ఇప్పుడు ఈ సీన్లు, ఈ అరెస్ట్ సీన్లు చూస్తుంటే ఆవిడ కూడా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందట. జోగి రమేష్ కోసం, అలాగే కొడాలి నాని గారి కోసం, అలాగే వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్ లోను, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. మరి ఏంటి ఇంకా మొదలైనట్టేరా అరెస్టుల పర్వం ఫస్ట్ స్పెల్? వర్మ గారు చెప్తా ఉన్నాను కదా, ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్గా కనబడుతూ ఉంది. ఎందుకంటే వన్ బై వన్ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో మెయిన్ క్యాండిడేట్లందరూ కూడా అరెస్ట్ చేయాలని. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిందన్నారు, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నందిగామ సురేష్ గారు ఎక్కడ వెళ్ళారు? నందిగామ సురేష్ గారు పాల్గొన్నట్టు ఒక ఫోటో కానీ ఇమేజ్ గా చూపించండి, ఒక వీడియో చూపించండి. మీరు ఎన్నప్పుడు వేసుకుంటారు వేసుకుంటారు. మీరు ఒక ఆరోపణ అభియోగం ఒక్క నిమిషం అమ్మా రజనీ గారు, మీరు ఒక ఆరోపణ అభియోగం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకుంటారు. సేఫ్ జోన్ ఉండాలని, సేఫ్ జోన్ ఉండాలని ఎవరైనా చేస్తారు కదా, సేఫ్ జోన్ లో ఉండాలని చేస్తారు ఎవరైనా. మామూలుగా ఉండదు. రజనీ గారు తప్పు చేసిన చేయబట్టి ఏదో అంత తీసుకొచ్చి మీరు చూపించండి ఆధారాలతో కోర్టుకి తీసుకెళ్తారు కదా. కోర్టులో ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం ఏంటనే తెలుస్తుంది, నిజంగా తేలుతుంది కదా. అరెస్ట్ చేసినంత మాత్రం అరెస్ట్ చేసినంత మాత్రం ఇక్కడ అవునవునులేండి, అది వాస్తవమే, అది ఏం తీసుకుని వస్తారు, బయట పెడతారు. ఏం తీసుకుని వస్తారు, ఏమవుతుంది, ఏం చేస్తారు? అరే భద్రం ఆందోళన ఏం చేశారా? నాకు ఇది టీవీ ఆ అమ్మాయిని బెదిరించినట్టు నా విషయంలో అత్యాచారం చేశారు ఆ రూమ్ లోకి వెళ్ళి. కేసు కాదు కదా, న్యాయవాద వృత్తిలో కేసు కాదు కదా. కూర్చుంటాం. శిక్షలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల నాశనం చేయడంలో కొత్త ప్రభుత్వం కాన్స్పిరసీ ఏంటంటే వస్తుంది. ఈ రోజు ఏదైతే బుడవాడలో ఉన్నటువంటి గేట్లు ఎత్తినప్పుడు అర్థమవుతుంది కదా. అదే సార్ బుడమేరు గేట్లు ఎత్తిచ్చారంట, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒక పక్కన చేశారు. మీరు మీ టీవీ ఫోన్ ఎక్కడ వెళ్ళిపోయింది? మీ మా న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, కొడతారు జనాలు. అజయ్ వర్మ గారు చెప్పండి. లక్ష్మణ్ వెయిట్. అజయ్ వర్మ గారు చెప్పండి. ఏంటి నందిగామ సురేష్ గారు అరెస్టు, లేళ్ల అప్పిరెడ్డి గారు అరెస్టు, రెడ్ బుక్ బయటికి తీశారు, ఇంకా సమయం ఆసన్నమైంది అని చెప్పి ఒక వాదన. ఎలాగైనా వాళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి ఒకరిని లేపేస్తారండి. మరొక వైపు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఒక టీమ్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం చూస్తున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అయితే వల్లభనేని వంశీ గారు అప్పుడు ఏదో యూఎస్ లో ఎక్కడో ఇమేజ్ లో వచ్చినాయి కాబట్టి ఆయన లేరేమో, కానీ మిగతా వాళ్ళు కూడా దేశం వదిలి వెళ్ళిపోయారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయండి. ముఖ్యంగా కొడాలి నాని గారు. రోజా గారు అయితే వచ్చారు, ఆవిడ ఎక్కడే ఉన్నారు. అంటే వర్మ గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం 19 నుంచి 24 మధ్యలో వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు చిన్న గుండు పిన్ను పడినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద విరచక పడేవారికి వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చేటోళ్ళు. ఆ రోజు ఆర్కే రోజా గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఈ నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ అయిన నందిగం సురేష్ తో సహా అందరూ కూడా విపరీతమైన అరాచకమైన భాషతోటి విరుచుకు పడేవాళ్ళు అనమాట. ఆ రోజు చంద్రబాబు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వాళ్ళ ఇష్టానుసారం. ఇంకా ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలు వచ్చి విజయవాడ మొత్తం నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్ల మునిగిపోతే ఎందుకు సార్ కొడాలి నాని మాట్లాడట్లేదు? ఎందుకు సార్ జోగి రమేష్ మాట్లాడట్లేదు? ఎందుకు సార్ ఆర్కే రోజా మాట్లాడట్లేదు? ఏమైపోయారు సార్? గతంలో మాట్లాడారు, మొన్న వినలేదా?
విన్నాను సార్, అది కూడా మాట్లాడారు. అది కూడా విన్నాను సార్. అవి కూడా ఏం మాట్లాడిందంటే పాపం ప్యారిస్ ట్రిప్ అయిపోయిన తర్వాత కొంచెం చిప్పు దొబ్బినట్టుంది. ఏది సొంత నియోజకవర్గం మంగళగిరిలో వర్మ గారు, గెలిపించిన విను 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 రోజా గారు విను. భయపడిపోయారు, తెలంగాణ వెళ్ళిపోయారు, తెలంగాణ సారీ తమిళనాడు వెళ్ళిపోయారు, తమిళనాడు రాజకీయాలు చేస్తారని వీళ్ళు అన్నారు. రోజా గారు వచ్చి మళ్ళీ మాట్లాడేసరికి ఆయన ఆవిడకి సిబ్బ తప్పింది, ఆవిడ పర్యటనలో వచ్చేసరికి ఏమో మాట్లాడుతూ ఉన్నారు. అది మాట్లాడిస్తాను. ఇప్పుడు ఆ రోజు రోజా గారు కూడా ఏమన్నారంటే మంగళగిరిలో గెలిపించిన ప్రజలు లోకేష్ కనపడట్లేదు, లోకేష్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పింది. ఆవిడ ఏపీలో ఉంటే కదా లోకేష్ అన్న ఎక్కడ ఉన్నాడో కనపడేది. 5 రోజుల నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ, ఒక ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటూ, ఇంకొక ఆయన ప్రజల్లో వరద ముంపుల్లో తిరుగుతుంటే ఇలా కనపడరండి అవన్నీ. ఎందుకంటే వీళ్ళంతసేపటికి జగన్మోహన్ రెడ్డి మాయ లేకుంటే సాక్షి టీవీ మాయలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎవరికి కనపడరు. ఈ రోజు ఒకటే వర్మ గారు, టు బి ఫ్రాంక్ టు బి స్ట్రైట్, ఒకటే నిజంగా ఈ తప్పులు జరిగితే వీళ్ళు ఈ పాటికి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎక్కడా తప్పిదం జరగల. సో మీరు అలా బెదిరిస్తున్నారా మీరు? ఎవరిని బెదిరిస్తున్నారు?